ములుగు నియోజకవర్గంలో చాలా వరకు గిరిజన ప్రాంతాలలో ఇప్పుడు దాకా అభివృద్ధి జరగలేదని చెప్పేసి ఇదే ఆర్జీటీవీ తరపున తెలంగాణ ప్రాంతాల వారి సమస్యల్ని గొంతుగా వినిపించాం చాలా వరకు. అయితే అదే విషయం పైన ములుగు నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి సీతక్క గారి అనుచరులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, చాలా వరకు ఆగమేఘాల మీద ప్రెస్ మీట్లు పెట్టి నా మీద చాలా దురుసుతనంగా ప్రవర్తించి చాలా వరకు మాటలు మాట్లాడడం కూడా జరిగింది. అయితే నేను వేసిన క్వశ్చన్ ఏంది, అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజన ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు రాలేదని చెప్పి నేను అడిగాను. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది ఏంది సోదరులారా అంటే, అది అటవీ ప్రాంతం, దాన్ని ప్రాసెస్ చేయాలంటే పైనుంచి పర్మిషన్ రావాలి, సెంట్రల్ నుంచి పర్మిషన్ రావాలని చెప్పేసి బాగా చదువుకున్న వ్యక్తి నాకు చెప్పడం కూడా జరిగింది. మరి అంత చదువుకున్నాడు, ఇది కూడా ప్రభుత్వ భూమే కదా, ప్రభుత్వ డబ్బులతోటి కట్టిన స్తూపమే ఇది. పైలాన్ ప్రాజెక్టుని పేరు చెప్పేసి 16,007 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి పంచాయతీరాజ్ శాఖ డెవలప్మెంట్స్ రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో అద్భుతం అని చెప్పేసి 7 రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడాలు కడితే, మరి నిరుపేదల గిరిజన గ్రామాల్లో పోవడానికి రోడ్లు కానీ, తాగు నీళ్లు కానీ, వాళ్ళకి ఇంద్రమ ఇండ్లు కానీ అదే స్పీడ్లో ఎందుకు జరగట్లా, దేనికోసం జరగట్లా? ఈరోజు దీనికోసం కేటాయించిన డబ్బు పేద ప్రజలకు వచ్చేసరికి పర్మిషన్ అడ్డు ఎందుకు వస్తూ ఉంది? అటవీ శాఖ దీనికి ఒప్పుకున్నది, కానీ పేద ప్రజలకు ఇంద్రమ ఇండ్లు కట్టాలంటే మాత్రం అక్కడ పర్మిషన్ అట ఉండదట. ఎంత తెలివైన నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో, రోజు రోజుకు తెలియబారుతూ ఉన్నారు బాగా. మీరు చూడొచ్చు, చుట్టూ ఫెన్సింగ్ వర్కే కావచ్చు, రాత్రికి రాత్రి సీసీ రోడ్డే కావచ్చు, అదే తత్వంగా అద్భుతమైన పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ తెలంగాణ అని చెప్పేసి అతిపెద్ద స్తూపం కావచ్చు, చాలా అద్భుతమైన కట్టడం. ఇటువంటి కట్టడం మనం ఇప్పటివరకు ఎప్పుడు కూడా చూడలే. రాత్రికి రాత్రి గడ్డి షీట్లు పరవడం కావచ్చు, ఇంత నీట్గా వర్క్ చేసే తత్వం ఉన్న మంత్రి సీతక్క గారు పేద ప్రజల దగ్గరకు వచ్చేసరికి ఎందుకు కావడం లేదు? ఈ విధంగా దేనికోసం కావట్లేదు? ఈరోజు గతంలో మీరు తెలుసు, మీకు ఏ గూడాలు ఎక్కడ సమస్యలు ఉన్నాయో మీకు బాగా తెలుసు. మీకు తెలిసినంతగా నాకు తెలిసి గూగుల్ మ్యాప్స్ కూడా తెలియదు. అటువంటి అన్ని సమస్యలు మీకు తెలిసినప్పుడు దీని మీద మీరు ఎందుకు దృష్టి సారించడం లేదు? దేనికోసం అని స్పీడప్ చేయడం లేదు? ప్రభుత్వ పనులకు వచ్చేసరికి మాత్రమే రాత్రి రాత్రి ఎట్లా ఏర్పడుతున్నాయి? ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? గుట్టలను తవ్వుకుంటున్న డబ్బులు ఎడిపోతూ ఉన్నాయి, దీనికి నిధులు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ప్రజలకు ఇచ్చేటప్పుడేమో ఖజానా ఖాళీగా ఉంటుంది. ఇటువంటి స్తూపాలు, ఈ స్తూపం ద్వారా ఏమవుతుంది చెప్పండి? ఏ పేద ప్రజకైనా బుక్కెడు అన్నం దొరుకుతుందా? లేకుంటే గుంట భూమి దొరుకుతుందా? ఈ స్తూపం ద్వారా ఎవరికైనా ఉద్యోగాలు వస్తాయా? ఈ స్తూపం ద్వారా ఎవరికైనా అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? ఎన్నో ఉన్నాయి కదా చేసుకోవాలంటే, ఎన్నో రకాలుగా అభివృద్ధికి కార్యకలాపాలు ఉన్నాయి కదా, ఎన్నో రకాలుగా పేద ప్రజలకు ఇండ్లు కట్టించాడు కానీ, లేకుంటే మౌలిక వసతులు కల్పించే వ్యవహారంలో చాలా ఉన్నాయి కదా. మరి అవన్నీ పట్టించుకుంటూ వదిలేసి ఈరోజు దేనికోసం 16,007 కోట్ల రూపాయలు పెట్టి ఇంత స్తూపాలు పెట్టి దేనికోసం? ఫోటో దిగడానిక? దారి పంట పోయేటోళ్ళకు ఫోటోలు దిగడానికి దేనికోసం? ఇది మంత్రి సీతక్క గారు దీనిపైన పూర్తి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. స్తూపం లేకుండా కూడా అభివృద్ధి చేయొచ్చు, స్తూపం లేకుండా కూడా చాలా ఊర్లలో రోడ్లు నిర్మించవచ్చు. ఎగ్జాంపుల్ కేసీఆర్ గారిని చూసుకోవచ్చు, 12,764 గ్రామ పంచాయతీల్ని చేసి ఆయన ఎటువంటి మార్కింగ్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేసిండు. అట్లా చేసుకోవచ్చు కదా. వృధాగా గిన్ని వేల కోట్ల రూపాయలు వృధా చేసుడు ఎవడబ్బా సొమ్ము అంత? అది ప్రజల సొమ్మే కదా, ప్రజల రక్తం నుంచి చిందించిన పైసలే కదా. ఇది అడగడానికి వస్తే ములుగులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నన్ను ములుగు గడ్డ మీద అడుగుపెట్టనీయం, నీ అంతు చూస్తాం, నిన్ను కొడతాం, అవసరమైతే ఇంకేమైనా చేస్తామని చెప్పేసి వార్నింగ్లు. మీకంత పౌరుషాలు ఉంటే పాకిస్తాన్ బార్డర్ కాడ పోయి కొట్లాడండి. మీకంత ఇది ఉంటే పాకిస్తాన్ టెర్రరిస్టులతోటి మీరు కొట్లాడండి. మీరంతా కసిగా పోరాడేటోళ్ళు తత్వం ఉంటే మీరు ప్రజల కోసం కొట్లాడండి. మీకు ఎట్లాగో చేతన కాదు, అయ్యేటోళ్ళని చేసుకొని ఇయ్యరు. ఇవన్నీ మానుకొని అభివృద్ధి పథకం పైన దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ములుగు నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రం మొత్తంలో కావచ్చు, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల కోసము ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ స్తూపానికి రాత్రికి రాత్రే, అంటే నాకు తెలిసి ఒక వారంలోనే చుట్టూ ఫెన్సింగ్ వేసిర్రు, గేట్లు వేసిర్రు, రాత్రికి రాత్రి గడ్డి షీట్లు వేసిర్రు, వెనకాల చూసుకుంటే అద్భుతమైన డిజైన్ తోటి స్తూపాన్ని కూడా వేసిర్రు. ఇదే స్పీడ్ ఏదో ఈ మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల గూడాల్లో కావచ్చు, వారికి వాళ్ళ గూడాల్లో పోవడానికి, ఊర్లలో పోవడానికి, రోడ్ల విషయంలో కావచ్చు ఎందుకు స్పీడ్ లేదు? ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, వాళ్ళ ఇంటికి పోవడానికి మిషన్ భగీరథ నీళ్లు కావచ్చు, లేకుంటే రోడ్డు వ్యవస్థ కావచ్చు, అంతే స్పీడ్లో ఎందుకు లేదు? ఈరోజు 16,007 కోట్ల రూపాయలు దీనికి వెచ్చిస్తూ ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ ఈ స్పీడ్ ఏదో గిరిజన ప్రజల కాడికి వచ్చేసరికి ఎందుకు కావడం లేదు? ఎందుకు పర్మిషన్లు దొరకడం లేదు? అధికార పరంగా చూసుకుంటే అధికార దుర్వినియోగం అనుకోవచ్చు దీన్ని. ఎన్నో 15 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న సీతక్క గారు, 3 సార్లు ఎమ్మెల్యేలకు గెలిచిన మంత్రి సీతక్క గారు ఈ పనిని ఇంత స్పీడ్గా చేసినప్పుడు ప్రతి గూడాలో ఏ ఏరియాలో ఏ సమస్యలు ఉన్నాయి చూపెట్టుకొని అదే పని స్పీడ్గా చేస్తుంటే ప్రజలు ఆదరించారా అనేది ఇక్కడ ప్రధాన పాయింట్. మనం చూసుకోవచ్చు, చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ఒక రాత్రిలోనే ఫెన్సింగ్ వెలిచాయి, కింద గడ్డి షీట్లు వచ్చినాయి. తర్వాత చూసుకుంటే ఒక అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు దీన్ని.
ప్రపంచంలో ఇటువంటి స్తూపం ఎక్కడ కూడా మనం చూడలే. ఇది ములుగు నియోజకవర్గంలో కనబడడం చాలా వరకు అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రభుత్వం తలుచుకుంటే ఒక రాత్రిలో ఎంత అభివృద్ధి చేయగలదు అనే దానికి నిదర్శనమే ఇది. అట్లాంటిది మారుమూల ప్రాంత గిరిజన పరిస్థితి వచ్చేసరికి ఎందుకు ఇలా కావడం లేదనేది ప్రధాన ఉద్దేశము. మంత్రి సీతక్క గారు కూడా దీన్ని దృష్టి సారించి పేద ప్రజల వైపు కూడా ఇంతే స్పీడ్లో పనిచేయాలని చెప్పేసి ఆర్జీటీవీ తరపున అయితే కోరుకుంటున్నా.